ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మట్టితో చేయబడిన శరీరంలోనికి దేవుడు జీవవాయువును ఊదిన తర్వాత ఏర్పడిన జీవాత్మ ఉన్నంత వరకే ఈ శరీరానికి విలువ ఉంటుంది. ఆత్మ శరీరాన్ని వదిలిన తర్వాత దేనికి పనికిరాదు. ఆత్మ దేవుని చేత దయచేయబడింది అని లేఖనం చెబుతుంది. దేవుడు ఏమి దయచేసినా మంచి వాటిని దయచేస్తాడు. వాటిని ఎంతో భద్రంగా కాపాడుకోవలసిన బాధ్యత మనదే. అయితే మనం క్షయమైన శరీరానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ఆత్మను నిర్లక్ష్యం చేస్తున్నాం. అందువల్ల ఆత్మ దాని ఫలము ఫలించకుండా మనమే అడ్డుకుంటున్నాం. ఒక రోజులో ఒక నిమిషమైనా వారి ఆత్మను గురించి ఎంతోమంది ఆలోచిస్తున్నారు. అసలు ఆత్మ అనేది ఒకటి ఉందని చాలామందికి తెలియదు. అందుకే ఆత్మల గురించి అంత అవగాహన ఉండదు. అదేగాక మనం ఎంతసేపు శరీరం గురించి ఆలోచిస్తుంటాం. కాబట్టి ఆత్మ గురించి ఆలోచించేంత తీరిక మనకు ఉండదు. ఆత్మ గురించి ఆలోచించకుండా సాతాను అడ్డుకుంటుంది. ఆత్మానుసారులు ఆత్మను గురించి ఆలోచిస్తుంటారు. కాబట్టి వారు శరీర కార్యాలకు దూరంగా ఉంటారు. వారిలో ఆత్మఫలమైన ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం ఫలించి ఇతరులకు మేలు చేస్తారు. శరీరానుసారం నిద్ర లేచిన దగ్గర నుంచి శరీరానికి కావాల్సిన వాటి గురించి ఆలోచిస్తూ శరీరం కోసం బ్రతుకుతారు. వారిలో స్వార్థం రాజ్యమేలుతుంది. ఎంతసేపు ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించాలి, ఎలా ఎంజాయ్ చేయాలి, మన శరీరాన్ని సంతోషపెట్టే విధంగానే మన ఆలోచన ఉండడం వల్ల మనుషులందరూ చెడ్డ కార్యాల వైపే మొగ్గు చూపుతున్నారు. ఆ శరీర కార్యాలు జారత్వం, అపవిత్రత, కామకత్వం, విగ్రహారాధన, వ్యభిచారం, ద్వేషం, కలహం, మత్సరం, క్రోధం, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అలరుతో కూడిన ఆటపాటలు, ఇవన్నీ వారిని నాశనం చేయటమే కాక ఇతరులకు కూడా కీడు చేస్తాయి. వారి శరీరం అంతా, హృదయం అంతా శరీర కార్యాలతో నిండి ఉండడం వల్ల సాతానుకు బాగా ఉపయోగపడుచు సాతాను దూతల్లాగా ఉంటారు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించును గాక. ఆమేన్. దేవుడు తన బాధ్యతను మనం ఆత్మఫలములు ఫలించినట్లుగా దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర లేఖనపు సత్యాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశాం. అందును బట్టి మీకు వందనాలు. మేము నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మేమందరం ఆత్మానుసారంగా ఆత్మఫలాలు ఫలించడానికి సహాయం చేయండి. మేము శరీరానుసారులుగా శరీరాన్ని అనుసరించి శరీరం కోసం జీవించే వారిగా ఉండకుండా మేము ఆత్మానుసారులుగా ఆత్మను అనుసరించి ఆత్మ నడిపించినట్లుగా ఆత్మఫలములు ఫలించి మేము నిత్యత్వము పొందుకోవడానికి. ఎందుకంటే శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవం. కాబట్టి మేము జీవం పొందుకున్నట్లుగా ఆత్మానుసారంగా
ఆత్మ నడిపించినట్లుగా మేము నడుచుకుని మేము ఫలించడానికి సహాయం చేయండి. అంటే బాధ్యత మీ పిల్లలకి ఇవ్వండి. మీ పిల్లలను దీవించండి. చిన్నబిడ్డలు, యవనస్తులు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు, ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులు దీవించండి. వివాహం కాని వారు కాబట్టి గర్భము లేకున్న వారికి ఇవ్వండి. ఎవరికైతే గర్భఫలం ఇచ్చారో వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇవ్వండి. మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని దీవించమని, మీరు సిద్ధపరిచిన పరలోక భూ సంబంధమైన దీవెనకు పాత్రులుగా చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.